ఒక దేశం బానిసత్వంలో విలవిలలాడుతుంది. ఒక తరం భయంతో నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు ఒక స్వరం వినిపించింది, మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వతంత్రం ఇస్తాను. ఆ స్వరం, ఆ అగ్ని, ఆ ధైర్యం, అది ఒక వ్యక్తి కాదు, ఒక విప్లవం. అతనే భారత చరిత్రలో అత్యంత ధైర్యవంతుడు సుభాష్ చంద్రబోస్. గాంధీ అహింసను ఎంచుకున్నాడు, కానీ నేతాజీ ఆయుధాన్ని ఎంచుకున్నాడు. బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాలు విసిరిన వ్యక్తి, దేశం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన నాయకుడు. అతని జీవితం ఒక కథ కాదు, ఒక యుద్ధం, ఒక స్వప్నం, ఒక మిస్టరీ. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్ పూర్తి జీవితం, ఆయన పోరాటం మరియు ఆయన మరణ రహస్యం. 1897 జనవరి 23న ఒడిశాలోని కటక్ పట్టణం ఒక సంపన్నమైన విద్యావంతుల కుటుంబంలో ఒక శిశువు జన్మించాడు. ఆ బాలుడి పేరు సుభాష్. తండ్రి జానకీనాథ్ బోస్ ప్రముఖ న్యాయవాది, తల్లి ప్రభావతీదేవి విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి నేర్పిన మహనీయురాలు. చిన్నప్పటి నుంచే సుభాష్లో ఒక ప్రత్యేకమైన లక్షణం కనిపించేది. అన్యాయం చూసినా మౌనంగా ఉండేవాడు కాదు. పాఠశాలల్లో అతను తెలివితేటలలో ముందుండేవాడు. రావెన్షా కాలేజియేట్ స్కూల్లో అతని ప్రతిభ మెరిపించింది. తరువాత కలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీలో చదివాడు. అక్కడ అతని ఆలోచనలు మారడం మొదలయ్యింది. దేశం బానిసత్వంలో ఉండగా మనిషి వ్యక్తిగత విజయం ఎంత ఉపయోగం అనే ప్రశ్న అతని మనసులో మెల్లగా మొలకెత్తింది. 1920 ఇంగ్లాండ్లో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్ష. అది బ్రిటిష్ పాలనలో అత్యున్నత ఉద్యోగం. సుభాష్ పరీక్ష రాశాడు. ఫలితం వచ్చింది 4వ ర్యాంక్. అది ఒక గొప్ప విజయమే, కానీ అతని మనసులో మాత్రం మరో యుద్ధం నడుస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేయాలా లేదా నా దేశానికి సేవ చేయాలా? 1920 ఏప్రిల్లో అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రతిష్టాత్మక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ రోజు సుభాష్ ఒక అధికారిగా కాకుండా ఒక విప్లవకారుడిగా మారాడు. కాంగ్రెస్లో ఎదుగుదల మరియు గాంధీతో విభేదాలు. ఇండియాకు తిరిగి వచ్చిన సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్లో చేరాడు. అతని ఉత్సాహం, క్రమశిక్షణ, నాయకత్వం తర్వాత అందరినీ దృష్టిని ఆకర్షించాయి. 1938లో హరిపుర కాంగ్రెస్ సమావేశంలో అతను కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అతని విజన్ స్పష్టంగా ఉంది. స్వతంత్ర భారత్కు బలమైన సైన్యం, శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ, ప్లానింగ్ ఆధారిత అభివృద్ధి. కానీ అక్కడే మొదలైంది ఒక సిద్ధాంతం పోరు. మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని విశ్వసించాడు. అతని నమ్మకం శాంతియుత నిరసనతోనే స్వాతంత్రం సాధ్యం. కానీ సుభాష్ చంద్రబోస్ వేరేలా ఆలోచించాడు. బ్రిటిష్ సామ్రాజ్యం బలాన్ని అర్థం చేసుకోదు, అది శక్తిని మాత్రమే అర్థం చేసుకుంటుంది. 1939లో మళ్ళీ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. గాంధీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి పట్టాభి సీతారామయ్య. కానీ బోసు గెలిచాడు. గాంధీ అన్నమాట చరిత్రలో నిలిచిపోయింది. పట్టాభి ఓటమి నా ఓటమి. పార్టీలో విభేదాలు తీవ్రం అయ్యాయి. నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. చివరికి బోస్ రాజీనామా చేశాడు. ఆయన కొత్త దారిని ఎంచుకున్నాడు. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించాడు. ఇది కేవలం రాజకీయ పార్టీ కాదు, ఒక యుద్ధ ప్రకటన. బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పుడు బోసును ప్రమాదకర నాయకుడిగా చూసింది. ఆయనను అరెస్టు చేసి హౌస్ అరెస్ట్లో పెట్టింది. కానీ నేతాజీ ఒక సాధారణ నాయకుడు కాదు. 1941 జనవరి 19న కలకత్తాలోని తన ఇంటి వద్ద కఠిన నిఘా. ఆ రాత్రి ఒక అసాధారణ సంఘటన జరిగింది. సుభాష్ చంద్రబోస్ ఒక పఠాన్ వేషంలో గడ్డం పెంచుకొని తన మేనల్లుడు శిశుకుమార్ బోస్తో కలిసి రహస్యంగా ఇంటి నుంచి బయటపడ్డాడు. కలకత్తా నుంచి గోమోహ్, పెషావర్, కాబుల్, అక్కడి నుంచి సోవియట్ యూనియన్లో చేరడానికి ప్రయత్నం. రష్యా బ్రిటన్కు వ్యతిరేకం, కానీ రష్యా సహాయం చేయలేదు. చివరకు అతను జర్మనీ చేరాడు. జర్మనీలో అతను ఒక కొత్త ప్రణాళిక రూపొందించాడు. అక్కడి నాయకుడు అడాల్ఫ్ హిట్లర్. బోస్ హిట్లర్ను కలిశాడు. జర్మన్ సహకారంతో ఇండియన్ లెజియన్ ఏర్పాటు చేశాడు. 4500 మంది భారతీయ యుద్ధ ఖైదీలతో ఒక ప్రత్యేక దళం తయారైంది. అతని ఆలోచన స్పష్టంగా ఉంది. బ్రిటిష్ శత్రువులతో చేతులు కలిపి బ్రిటిష్ పాలనకు కూలదోపాలని. కానీ ఒక ప్రశ్న ఎప్పటికీ నిలిచిపోయింది. నాజీ జర్మనీ గెలిచినా వారు నిజంగా భారత్ను స్వాతంత్రం చేస్తారా? జర్మనీ నుంచి ఒక అద్భుతమైన ప్రయాణం ప్రారంభమైంది. జర్మన్ సబ్మెరీన్ U-180లో ఆఫ్రికా తీరాలను దాటి జపాన్ సబ్మెరీన్ I-29లోకి మారి ఆసియాకు బయలుదేరాడు. ఇది చరిత్రలో అరుదైన సంఘటన. 1943 సుభాష్ చంద్రబోస్ జపాన్ చేరుకున్నాడు.
అక్కడ ఇప్పటికే భారత యుద్ధ ఖైదీలతో ఒక సైన్యం ఏర్పాటైంది. కానీ అది బలహీనంగా ఉంది, నాయకత్వం లేకుండా ఉంది. అప్పుడు వేదికపైకి వచ్చాడు సుభాష్ చంద్రబోస్. అతని రాకతోనే ఆ సైన్యానికి కొత్త ఊపు వచ్చింది. సింగపూర్లో భారీ సభ, వేలాది భారతీయుల మధ్య బోస్ గళం మారుమోగింది. మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వాతంత్రం ఇస్తాను. ఆ ఒక్క మాటతో అనేక యువకులు, కార్మికులు, యుద్ధ ఖైదీలు సైన్యంలో చేరారు. ఈ సైన్యం పేరు ఆజాద్ హింద్ ఫౌజ్. 1943 అక్టోబర్ 21న సింగపూర్లో ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఆజాద్ హింద్ ప్రకటించబడింది. ఈ ప్రభుత్వం స్వంత జెండా, స్వంత కరెన్సీ, స్వంత తపాలా బిళ్ళలు, స్వంత న్యాయ వ్యవస్థ. జర్మనీ, జపాన్, ఇటలీ వంటి దేశాలు ఈ ప్రభుత్వాన్ని గుర్తించాయి. అలాగే మహిళల దళం, విప్లవ ఆలోచన. బోస్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. స్త్రీలకు కూడా సైన్యంలో స్థానం ఇచ్చాడు. రాణి ఝాన్సీ రెజిమెంట్ అనే ఒక ప్రత్యేకమైన దళాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ఆ కాలంలోనే కాదు, ఈ రోజుకి ఒక విప్లవ ఆలోచనే. బోస్ లక్ష్యం ఒకటే, చలో ఢిల్లీ. బర్మా సరిహద్దుల వరకు ఆజాద్ హింద్ ఫౌజ్ ముందుకు కదిలింది. భారత నేలపై జెండా ఎగరవేయాలని నేతాజీ కలగన్నాడు. 1944 ఆజాద్ హింద్ ఫౌజ్ బర్మా సరిహద్దుల నుంచి భారతదేశం వైపు కదిలింది. నేతాజీ గళం మళ్ళీ మారుమోగింది, చలో ఢిల్లీ. ఐఎన్ఏ దళాలు ఇంపాల్, కోహిమా ప్రాంతాల వరకు చేరాయి. అది ఒక చారిత్రక క్షణం. దాదాపు 2 శతాబ్దాల బ్రిటిష్ పాలన తర్వాత ఒక భారతీయ సైన్యం స్వాతంత్రం కోసం ముందుకు సాగుతుంది. కానీ యుద్ధం సులభం కాదు. జపాన్ సైన్యం వెనకడుగు వేసింది. వనరులు తగ్గాయి. ఆహారం, ఆయుధాలు, మద్దతు కొరత. ఇంపాల్ యుద్ధంలో భారీ నష్టం. ఐఎన్ఏ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరికి ఆజాద్ హింద్ ఫౌజ్ ఓడిపోయింది. కానీ ఈ ఓటమి కూడా ఒక విజయమే అయ్యింది. 1945లో ఐఎన్ఏ అధికారులను ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్లో విచారణకు పెట్టారు. దేశమంతా కదిలింది. హిందూ, ముస్లిం, సిక్కు అందరూ ఒకటయ్యారు. ఐఎన్ఏ వీరులు దేశద్రోహులు కాదు, దేశభక్తులు అనే నినాదాలు దేశవ్యాప్తంగా వినిపించాయి. ఈ సంఘటన బ్రిటిష్ సైన్యంలో కూడా ప్రభావం చూపింది. రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు జరిగింది. బ్రిటిష్ పాలకులు అర్థం చేసుకున్నారు, భారతదేశాన్ని నియంత్రించడం అసాధ్యమని. నేతాజీ మరణం రహస్యమా, విమాన ప్రమాదమా, లేక అదృశ్యమా? 1945 ఆగస్టు 18న అధికారిక కథనం ప్రకారం తైవాన్లోని తైహోకు విమానాశ్రయంలో ఒక విమానం కూలింది. ఆ ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా గాయపడి మరణించాడని ప్రకటించారు. కానీ శవం దొరకలేదు. స్పష్టమైన ఫోటోలు కూడా లేవు. డిఎన్ఏ పరీక్షలు లేవు. టోక్యోలోని రేకోంజి దేవాలయంలో ఉన్న భస్మమే నేతాజీదని చెప్పారు. కానీ అది నిజమా? 1956లో షా నవాజ్ కమిటీ విమాన ప్రమాదంలోనే మరణించాడని తేల్చింది. 1970లో క్లోస్లా కమిషన్ అదే అభిప్రాయం. కానీ 1999 మరియు 2005 మధ్య ముఖర్జీ కమిషన్ విచారణ చేసింది. వారి నివేదిక ప్రకారం తైవాన్లో అలాంటి విమాన ప్రమాదం జరిగిందనే నిర్ధారణ లేదు. రెంకోజీ ఆలయంలోని భస్మం నేతాజీది కాదని పేర్కొంది. కానీ భారత ప్రభుత్వం ఆ నివేదికను తిరస్కరించింది. ఉత్తరప్రదేశ్లో భగవాన్జీ లేదా గుమ్నామీ బాబా అనే ఒక సన్యాసి నిజానికి నేతాజీ అన్న వాదనలు వచ్చాయి. కొంతమంది నమ్మారు, కొంతమంది ఖండించారు. సాక్ష్యాలు స్పష్టంగా లేకపోవడంతో ఈ కథలు ఇంకా మిస్టరీగానే మిగిలాయి. నేతాజీ జీవితం ఎంత ధైర్యవంతమో ఆయన మరణం అంతే రహస్యమైనది. కానీ ఒక విషయం మాత్రం నిజం, అతని ఆలోచన, అతని పోరాటం, అతని జ్వాల ఎప్పటికీ మరణించదు. చివరిగా నేతాజీ స్వాతంత్రం చూడలేదు. 1947 ఆగస్టు 15 ఉదయం ఆయన అక్కడ లేరు. కానీ ఆ రోజు ఎగిరిన త్రివర్ణ పతాకంలో అతని త్యాగం ఉంది, అతని కళ ఉంది, అతని రక్తపు చుక్క ఉంది. సుభాష్ చంద్రబోస్ ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం. అతను మనకు నేర్పింది స్వేచ్ఛ కోసం ధైర్యం అవసరం, నాయకత్వం కంటే త్యాగం. దేశం ముందు వ్యక్తిగత జీవితం చిన్నది. అతను ఓడిపోయాడా లేదా చరిత్రను గెలిచాడా? ఆజాద్ హింద్ ఫౌజ్ యుద్ధంలో ఓడిపోయి ఉండవచ్చు, కానీ వారి ఆత్మవిశ్వాసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించింది. రెడ్ ఫోర్ట్ విచారణలు దేశాన్ని ఒక్కటిగా మార్చాయి. సైన్యంలో తిరుగుబాటు బ్రిటిషర్ను భయపెట్టాయి. చివరికి స్వాతంత్రం వచ్చింది. నేతాజీ ఎక్కడ ఉన్నాడో మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయన ఆత్మ ప్రతి స్వాతంత్ర భారతీయుడి హృదయంలో ఉంది. అతను చరిత్రలో ఒక పేజీ కాదు, అతను భారతదేశం గుండె చప్పుడు.